ఆ భృగుడి నుంచి అగ్ని వెలువడి సర్వలోకాలను కాల్చివేస్తుందట. అప్పుడు ఆ దేవులందరూ వేడుకగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏకకాలంలో వచ్చి వార్త మనిషి మీ యొక్క తపస్సు పండిందయ్యా, ఏమి కావాలో కోరుకో అంటే మీరు ముగ్గురు నాకు పుత్రై పుట్టండి అని అత్య మనిషి కోరుకోగా ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముద్దులకే 3 సార్లు ఆ చేతితో ముద్దులకే సార్లు మనకు అందించారు. పక్కకు అమ్మవారిని అనసూయ మహాప్రతిభత సాధి అమ్మవారికి ఎదుర్కొంపించిన తన గర్భం నుంచి పిల్లవ రాలేదు. అది గమనించి ఆ భార్యలు అమ్మా ఒకనొక శుభముహూర్తంలో నీ యొక్క గర్భం నుంచి వస్తా అని చెప్పేసి మాయమై ఆ తర్వాత వచ్చి మార్గశిర మాసం ఈ యొక్క దత్తావతారం జరిగింది. 7వ ఏట తన ఉపనయన సంస్కారం అయిన తర్వాత అమ్మ నాకు ఆకేయు లోక కళ్యాణావంతమై నేను వెళ్ళవచ్చునంటే అమ్మ ఆకే ఇవ్వలేదు. పిల్లవాడు చాలా పట్టుబట్టాడు. అప్పుడు అమ్మని చివరికి ఓ దత్త నేను ఇచ్చిన శరీరం ఆయనకు నామకరణం చేశారు. ఏమని? దత్తాత్రేయుడు. దత్త దత్త అంటే బహుమతి ఇచ్చుకోవడం. ఎవరికి ఇచ్చుకున్నారు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసి ఆ యొక్క అత్రమాసి ఇచ్చుకున్నారు. అందుకే దత్తత అయ్యారు. దత్త ఎవరెవరు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసి ఆత్రేయానికి దత్తత అయ్యారు కాబట్టి దత్తాత్రేయుడు అనే నామం వచ్చింది. లేకపోతే పరబ్రహ్మ స్వరూపమైన శ్రీచక్ర స్వరూపమైన అమ్మవారి రూపమైన దత్తుడికి ఎవరు నామకరణం చేస్తారండి? ఎవరు చేయలేరు. ఆ పరబ్రహ్మ స్వరూపం కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అతీతమైన ఆ రూపం కదా మన దత్తుడు. ఆయనకు నామకరణం చేస్తారు చెప్పండి. కాలాతీతుడు, రూపాతీతుడు, నామాతీతుడు, గుణాతీతుడు ఆ దత్తాత్రేయ స్వామి. అలా ఆ దత్తుడు పట్టుబడితే అమ్మ అన్నది నా శరీరం నాకు ఇచ్చి వెళ్ళానది. పట్టబడి ఆ శరీరం ఆ చర్మమంతా వచ్చి అమ్మవారి గోతులో పెట్టాడు బాలదత్తుడు. అప్పుడు అమ్మవారికి ఆత్మజ్ఞానం కలిగింది. భృగుడి మధ్యలో దీపాకాలంలో ఈ హృదయం మధ్యలో ఆ యొక్క ఆత్మ సాక్షాత్కారం కలిగింది, భగవత్ సాక్షాత్కారం కలిగింది. అప్పుడు అమ్మ ఆ దత్తుడికి శరీరం ఇచ్చి ఓ దత్త నన్ను క్షమించమయ్యా, నీవు లోకానికి ఉద్ధరించడానికి వచ్చావు, ఎదుర్చగా నీ యొక్క లోక కళ్యాణాన్ని సాగించు అని చెప్పేసి అమ్మవారు ఆజ్ఞగా ఆ స్వామి మన భారతదేశమంతా తిరిగి సహ్యాద్రి స్వామిలోకి వచ్చి అమ్మవారితో అనగామాతలో అమ్మపుత్రులతో తన జీవనాన్ని ఏర్పడుతున్నాడు. నిత్యం మనోవాక్యాకరణంతో తపస్సు చేస్తున్నాడు భక్తాక్షరార్థమై. ఆ తర్వాత సృష్టి ఆరంభం జరిగింది. ఎప్పుడైతే ఈ యొక్క మానవులు ఈ దత్తాత్రేయ స్వామి చూసే సిక్కుకోలుకుంటున్నారో అప్పుడు నేను నా స్వస్వరూపాన్ని ఇక్కడికి అర్పించేసి నేను అవతారిస్తానని చెప్పేసి శ్రీపాద నరసింహ సరస్వతి నారాయణపురం అక్కలకోట మహారాజ్ స్వామి సంస్థ అక్కలకోట్ గజానన బహదూర్ మాణిక్ ప్రభు మాణిక్ నగర్ షిరిడి సాయిబాబా షిరిడి అలాగే 6వ అవతారంగా శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామికి అవధూత దత్తపీఠం మైసూరు ప్రస్తుత అవధూత జగద్గురు పరమ పూజ్య సద్గురు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు 1942లో దత్త అవతార మూర్తిగా నిగూఢంగా రహస్యంగా కావేరీ సంగమంలో జన్మించారు. అవతారం తీసుకున్నారు అతి నిగూఢంగా రహస్యంగా. స్వామిజీ వారు ఎప్పుడు ఎలా పుట్టారో ఎవరికి తెలియదు. అమ్మవారి గర్భం నుంచి ఎప్పుడు బయటకు వచ్చారో ఎవరికి తెలియదు. అది యొక్క ఆ స్వామివారికి అమ్మవారికి మాత్రమే తెలుసు. అటువంటి స్వామివారు పుడుతున్నే విభూతి రేఖలు రుద్రాక్షమాల మెడలో. మరి ఎవరు? శివుడా నారాయణుడా? శివనారాయణ కలిసిన దత్తుడు అని చెప్పేసి తర్వాతి కాలంలో ప్రసిద్ధి చెక్కారు స్వామివారు. అలా స్వామివారు మైసూరు రాష్ట్రంలో బిడ్డ నెలకొల్పి ప్రపంచవ్యాప్తంగా దత్త ప్రచారం హిందూ ధర్మ ప్రచారం చేస్తూ భక్తులను రక్షిస్తూ ఇప్పుడు స్వామి వారు భగవద్గీత ప్రచారం చేస్తున్నారు. స్వామి వారు దత్తావతార మూర్తి అనడానికి 9 మంది భక్తులలో ఏకకాలంలో భిక్ష చేశారు, అంటే భోజనం చేశారు. 9 మంది భక్తులలో ఏకకాలంలో మధ్యాహ్నం 12 9 రూపాయలతో ఒకే రూపం అంటే 9 రకాలుగా దాచి భిక్ష చేశారు. చనిపోయిన భక్తుని బ్రతికించారు. తర్వాత కావేరీ నదిలో పోతున్న
వ్యాన్ 200 మీటర్ల తన 2 చేతులు దాచి వ్యాన్ పడకుండా కాపాడారు. అలాగే ఒక భక్తుని పరీక్షించడానికి 150 తిన్నారు స్వామివారు. అలా ఎన్నో రాగాలతో రోగం నయం చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ 20,000 మంది భగవద్గీత పారాయణం, అందులో 10,000 మంది అమెరికా నుంచే ఉన్నారు. అందులో తెలుగు అక్షరాలు రాని వాళ్ళు 99% ఉన్నారు. వాళ్ళతో 700 శ్లోకాలు చూడకుండా, అక్షర దోషాలు లేకుండా, ప్రొనౌన్సియేషన్ దోషాలు లేకుండా చదివిస్తున్నారు. ఇదే ఆ యొక్క దత్తగురు చేసే మహిమ. ఆ యొక్క దత్తగురు మహిమ అపారం. ఎలా ఉంటుందంటే మీకు కథలు చెప్తాను. అలా దత్తగురు మూర్తిగా స్వామిజీ వారు ఇప్పుడు మైసూరులో ఉన్నారు. అతి త్వరలో ఒక సంవత్సరం కాలంలో మన నిర్మల పట్టణానికి రాబోతున్నారు. మీకు అందరికి దర్శనం ఇవ్వబోతున్నారు. ఆ స్వామిజీ వారు వస్తారని మేబీ దత్త ప్రచారం మీకు అందరికి తెలియాలి కదా. స్వామిజీ వారు వస్తే అటువంటి దత్త ప్రజలు మీరు అందరూ దర్శనం చేసుకోవాలి కదా. ఆ స్వామిజీ వారు రాకముందే ఆ స్వామిజీ వారి యొక్క దత్త వ్రతం అనగా వ్రతాన్ని, విశేషమైన అతి ఫలదాయక వ్రతాన్ని మనం ఇప్పుడు చేసుకోబోతున్నాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త.